సినీ గోయరు ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా వయసు 60 సంవత్సరాలండి. 60 సంవత్సరాలతో నేను రైతు పని చేసి వ్యవసాయం పని చేసి రైతునేనండి నేను. కానీ మా అబ్బాయి ఇక్కడ లైట్ మెయిన్గా పోతుంటాడు. లైట్ మెయిన్గా పోతుంటే నేను ఇట్నే చూడటానికని వచ్చానండి. చూడటానికని వస్తే ఒకరోజు మాకు ఇది ఎమ్మెల్యే కాలనీ మా ఊడు ఒకడు ఉన్నాడు, మా ఊరు అతను మా కుర్రోడు ఒకడు ఉన్నాడు. మనం చూసి వద్దారని పోయానండి. పోతే అక్కడ పోయిన తర్వాత నాకు రోడ్డుని వెళ్తున్నానండి. రాధాకృష్ణ గారు అని ఆయన కారు వేసుకొని కొంచెం ముందుకు పోయాడు. ముందుకు పోయి నన్ను చూసి మరి ఏమనుకున్నాడో మళ్ళీ వెనక్కి వచ్చేసాడండి. వెనక్కి వచ్చిన తర్వాత ఏ ఊరి మీద మాది పలానూరు సార్ అన్న. తర్వాత అయితే నువ్వు ఎప్పుడన్నా నాటకాలు ఏమన్నా వేసావా అన్నాడు. వేసావన్న తర్వాత నేను అన్నాను, ఏమో మనకెందుకు ఇవన్నీ వేసానంటో ఏనంటో నాకు అసలు తెలియదంటే సరిపోద్ది కదా అని, నాకేం తెలియదు సార్ అన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. మేము ఇద్దరం ఈ విధంగా సంభాషించుకుంటుంటే పక్కమ్మటి ఒక ఆయన ఇస్త్రీ చేసుకుంటా ఎన్నాడు. విని పోయిన తర్వాత తాతగారు ఇటు రమ్మన్నాడు. పోయాను. పోతే ఏంటి నువ్వు ఏంది మాట్లాడుతున్నావు గారు అన్నాడు. ఏంది నువ్వు ఎప్పుడన్నా నాటకాలు పట్టుకలు వేసావు అన్నాడు. నేను వేయలేదు సార్ అన్నాను. పిచ్చాడా ఎవరనుకున్నావు ఆయన గారు, సినిమా డైరెక్టర్ గారు అన్నాడు. బాగా ఛాన్స్ పోగొట్టుకున్నానే. సరే మళ్ళీ వారు ఎప్పుడు వస్తారు అని అడిగితే 2ంటికి వస్తారు అన్నాడు. అప్పుడు టైం ఎంత అయింది? 9 అయిందండి. 2ంటికి వస్తారన్నాడు. సరే ఒక గంట కూకున్నా, ఇంకా ఆకలి అవుతుంది. సరే ఇంటికి పోయి అన్నం తినొద్దారని ఇంకా అంతనే 12 దాకా ఉన్నాను. 12 దాకా ఉండి ఇంకా ఇప్పుడు ఇచ్చేటట్టు లేడని ఇంకా అంతనే ఇంటికి వచ్చి ఏదో కొండలోకి వెళ్ళి కలిగి కొంచెం అన్నం తిన్నాను. ఇంకా అసలు ఉండాలంటే ఇంకా ఉండబుద్ధి కావట్లే, కలవాల మళ్ళీ మరి ఏం చూస్తాడో, మరి ఆ నోటికుండా ఎందుకు అన్నాడో, మరి నా మంచికి అన్నాడో లేకపోతే ఏదైనా కానీ అంతా దేవుడి ద్వారా చేసే ప్రయత్నం చేయాలని మళ్ళీ పోయానండి. పోయే వరకు కారు వచ్చి అక్కడ ఇంటి ముందు ఉంది. ఆయన అడిగితే లోపల పడుకొని ఉన్నాడు. ఎప్పుడు వస్తానో అడిగా. ఎప్పుడు వచ్చేది ఉంది? 5:30కి వస్తాడు బయటకు అన్నాడు. 5:30కి వస్తాడు అనే వరకు సరే 5:30 దాకానే ఇక్కడే ఉంటానని చెప్పని ఆ బండ ఉంటే కారు ముందు ఇంకా ఆ బండ మీద కూకున్నా. బండ మీద కూకున్న తర్వాత సరిగ్గా 5:30కి బయటకు వచ్చాడు. కారు ఇంకా పోవాలి కదా, వారి పని ఏదో వారికి ఉంటుంది కదా. వచ్చి డోర్ కడుకొచ్చి ముందు కూకున్నా. ఏంది ఇక్కడ కూకుని ఏంది అన్న. సార్ నేను ఇందాక చెప్పింది నాది పొరపాటు, నాకు తప్పు తెలియదు నాకు. సరే మీరు చెప్పారు కదా నాటకాలు వేసావని అన్నారు కదా, నాటకాలు వేసాను సార్ అని అన్న. అట్టయితే నాటకాలు వేస్తే మరి ఎక్కడ నువ్వు ఉండేది అన్నాడు. అంటే అప్పుడు పిలువు నగర్లో ఉంటుండండి. పిలువు నగర్ అండి. మరి పిలువు నగర్లో ఉంటే మరి మా మనిషి వస్తే నీకు ఎట్ట గుర్తు అన్నాడు. అక్కడ కరెంట్ ఆఫీస్ ఉంది, ఆ కరెంట్ ఆఫీస్ కాడ వస్తానంటే ఆ కరెంట్ ఆఫీస్ కాడ కూర్చుంటాను. వచ్చిన పట్టునే అటైతే నీకు మనిషిని పంపిస్తాను, రామకృష్ణ సార్ వస్తాడు. నెట్నే పంచి కట్టుకొని ఉన్నానండి. రామకృష్ణ సార్ వస్తాడు, నేను చూసిన పాట నీకు కాడికి వచ్చి బండి ఆపుతాడు, బండికి ఆర్క్ ఆఫీస్ కాడికి రా అని చెప్పాడు. సరే వస్తానన్నా. ఇంకా అంతనే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చి పొద్దున్న 7:00కల్లా ఇక పోయి అక్కడ నుంచున్నా. ఇక బండి వేసుకొని వచ్చాడు రామకృష్ణ సార్ వచ్చాడు. అంతనే బండి మీద ఎక్కి ఆర్క్ ఆఫీస్ కాడికి చేసిపోయి వదిలిపెట్టాడు. ఇంకా ఆయన చెప్పాడే కానీ డైరెక్టర్ గారు మళ్ళీ ఇంకా నా కాడికి రాలా. వాళ్ళకి అప్పు చెప్పాడు. అప్పు చెప్పి అబ్బాయి నువ్వు సినిమా ల్యాక్ చేయాలా, చేస్తావా అన్నారు. చేస్తానండి అన్న. అప్పుడు దాంట్లో కొన్ని కథలు రాసి కాగితం మీద రాసి ఇచ్చారు. నువ్వు ఈ రోజల్లా బట్టి బాగా కంఠోపాఠంగా చెప్పు, రేపు మేము అడిగిన దానికి సమాధానం ప్రశ్న చెప్పేసి నచ్చితే మాత్రం నిన్ను ఓకే చేస్తాడు డైరెక్టర్ గారు, లేకపోతే ఇంక మనం చెప్పేది సరే చేస్తాలేమన్నా. గాంధీనే అది రాసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తీసుకొని ఇంక చూసుకున్నాను. నేను పెద్దగా చదువుకోలేదండి, ఏదో
సమర్థంగా చదువుకున్నాను, కానీ కాకపోతే మనం ఒకళ్ళ కాడికి పోకుండా బస్సు నెంబర్ అయ్యి అని చూస్తాను. ఇక చూశాను ఆ రోజల్లా దాన్ని బాగా కంఠోపాఠం చేశాను. ఇంకా తెల్లారి మళ్ళీ 9:30కు ఇంకా మొదలుపెట్టారు వాళ్ళు. ఇదిగో ఇక్కడ ఈ విధంగా చెప్పాలా, ఇక్కడ ఈ విధంగా డైలాగు, ఇది ఇక్కడ ఈ విధంగా ఏడవాలా, ఇక్కడ ఈ విధంగా కింద పడాలా అని ఆ చెప్పిన ప్రకారం ఆ డైలాగులు ఆ సన్నివేశం మొత్తం చెప్పేశాను. ఓకే ఓకే అన్నారు. సరే మేము కబురు చేస్తాం. మళ్ళీ సార్కి ఫోన్ చేసి బాగానే చెప్పారు సారు, బాగానే చెప్పాడు, చెప్తే అట్టయితే ఓకేనా, ఇంకా నేను పోతాను సార్ అంటే అట్లా పొమ్మని అప్పుడు ఒక 500 డబ్బులు ఇచ్చారు, తీసుకొని పొమ్మని. ఇంకా అంతనే పోయాను. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు రమ్మన్నారు. మళ్ళీ ఒక నెల 15 రోజులు దాటిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అప్పుడు డైరెక్టర్ గారి ఆఫీస్ కాడికి రమ్మన్నారు. అప్పుడు డైరెక్టర్ గారి ఆఫీస్ కాడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు కూర్చోబెట్టుకొని, నాగయ్య, నా పేరు నాగయ్య అండి, నాగయ్య నీకు ఈ విధంగా కాదు, కెమెరా ఒకటి తీసుకొచ్చి నీ కాంబినేషను ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయికి ఒక మానవుడిని తీసుకొచ్చి నీకు కాంబినేషన్ పెడితే కానీ అప్పుడు నా మనసు తృప్తిగా ఉండదు, ఆ విధంగా చేస్తావన్నా. చేస్తాను సార్ అన్న, ఇంకా ప్రతి కూడా చేస్తాను సార్ అన్న. ఇంకా అంతనే అప్పటికప్పుడు పిలిపించాడు ఒక అమ్మాయిని. అప్పుడు మా ఇద్దరికి కాంబినేషను చెప్పాడు. ఏంది అని పోవడం, ఇప్పుడు అదే చెప్పినవన్నీ చెప్పాను. కింద పడటం, ఏడవటం, సన్నివేశం అదంతా ఆ రోడ్డు అమ్మటి వాళ్ళు అక్కడల్లా తిరిగి 1 గంట 2 గంటల సేపు చెప్పాను. ఓకే అన్నాడు. ఓకే ఇంకేం పర్లేదు, వీళ్ళు సినిమా ఎప్పుడు మొదలు పెడితే అప్పుడు నేను పిలిపిస్తామన్నారు. సరేనని ఇక అంతనే ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల జరిగింది. నెల పనే జరిగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. సినిమా రేపు స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు రావాలన్నారు. ఇంకా అంతనే ఎప్పుడు రమ్మంటే అప్పుడే కాదు, ఏ పని ఉండా కానీ వదిలేసి ఎమర్జెన్సీగా ఊరిక ఆడ వాళ్ళనట్టే వచ్చేసానండి. వచ్చిన తర్వాత అక్కడ ఆడో చెప్పారు, ఏది ప్రారంభోత్సవం చేయటం, దానికి నేను వస్తాను సార్ అన్న. నువ్వు వద్దు, నువ్వు ఇప్పుడు ఎవరికి కొత్తవాడి, నువ్వు ఎవరికి ఇప్పుడు కనపడవద్దు, నేను రమ్మన్నప్పుడు వద్దులేమన్నాడు. సరే పండి సార్. అప్పుడు దానికి మరి రాఘవేంద్ర గారు, మరి రాజమౌళి గారు, మరి ఇంకా మా కెమెరామెన్ ఆయన పేరు వారు, ఇంకా పెద్దోళ్ళంతా 10-15 మంది, అల్లు అర్జున్, మనోజ్ వాళ్ళంతా పోయి దాన్ని ఓపెన్ చేశారు. ఇంకా ఆ రోజుకి అయిపోయింది. ఇంకా తర్వాత 15 రోజులు పోయిన తర్వాత ఇంకా మొదలుపెట్టారండి. మొదలుపెట్టి ఫస్ట్ నాదే ప్రోగ్రామ్ స్టార్టింగ్ నాదే మొదలుపెట్టారు. అది ఎక్కడ పెట్టారు? బోదాడ పోసంపల్లి అండి. బోదాడ పోసంపల్లిలో అది చుట్టూ 4 పక్కల మండవలోగులు అనమాట. ఎటు పట్టినా 4 పక్కల 4 దర్వాజాలు ఉంటాయి. మధ్యలో ఆ ఇంటికి మధ్యలో అంత ఖాళీ ఉంటుంది అనమాట. ఎందుకంటే లోపల పైనుంచి వెళ్తూ రావడానికి ఉంటాయి, మండవలోగులు అంటారు. అది ఆ ఇంట్లో పెట్టారు. మగ్గం వేసుకుంటా ఉండడం అది అక్కడ చేశాను ఆ రోజు. ఇంకా నుంచి ఇంకా తర్వాత ఇక్కడ ఇది సంగారెడ్డి ఇటుక బట్టీల కాడ ఒకరోజు చేశాను. తర్వాత మన సికింద్రాబాదు జూబ్లీ బస్ స్టాండ్లో ఒకరోజు, కాచిగూడ రైల్వే స్టేషన్లో ఒకరోజు, ఇంకా అక్కడేదో ఇంకొకటి ఆ రైల్వే స్టేషన్లో ఒకరోజు మొత్తం చేశాను. తర్వాత సిటీ కాలేజీలో ఒక 6 రోజులు, తర్వాత సిటీ కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఫిలిం సిటీలో ఆడ 6 రోజులు, తర్వాత అది వైజాగ్లో పోయానండి. వైజాగ్లో ఒక 15 రోజులను, ఆడ 12 రోజులు 11 రోజులు ఆడ చేశాను. మొత్తం సినిమా మొత్తం మొదటి నుంచి చివరి దాకా ఉండేసానండి నాది, మొత్తం చేశాను. డైరెక్టర్ గారు కూడా నాకు సహజంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఒకటండి మనం అనుకోవాల్సింది ఏంటంటే, తిరిగి చుట్టూ తిరిగినా కానీ కొంతమందికి పోర్షన్లు కానీ పాత్రలు కానీ వచ్చే అవకాశం తలకలే ఎవరికి. కానీ నాకు
చెప్పకుండా చేయకుండా దాని అంతకు అది నాకు ఎదురొచ్చి నాకు ఇచ్చింది కాబట్టి డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు అప్పటికి నా జీవితకాలం ఉన్నంతసేపు కూడా ఆయన్ను నా మనసులో కొని ఆడుకుంటాను. ఇంకా తర్వాత నా వెనక ఉండి ప్రోత్సహించింది అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళు కూడా బాగా చాలా ఇప్పుడు చేశాను అనుకోండి ఈ సీన్ చేసి అంటారు ఇంకా కొంచెం స్పీడ్ ఇంకా బాగా చేయి. ఇప్పుడు మనం ముందు పోతుంటే నడువు అంటుంటే ఇంకా హుషారుగా నడుస్తుంటామండి, ఇంక మనం వెనకంటే ఇంకా నడుతుంటే ఇంకా వెనక పోతుంటాం. ఆ విధంగా వాళ్ళు కూడా అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇంకా బాగా చేయి అని ప్రోత్సాహం చేసి నన్ను ముందుకు నడిపించి నన్ను ఈ రోజుకు 10 మందిలో నేను ఒక మనిషిగా నిలబెట్టారు. వారికి నేను ఎన్నాళ్ళు ఉండగానే రుణం తీర్చుకోలేను.